చేనేత నేత కార్మిక రంగం పెను సంక్షోభంలో ఉంది. ఆషాఢం ముగిసి శ్రావణం మొదలైన సమయంలో నేత కార్మిక కుటుంబాల్లో నేత మొగ్గాలపైన ఎంత ఒత్తిడి, ఎంత పని తీవ్రత ఉంటుందో దానికి భిన్నంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చేనేత నేత కార్మికులంతా రకరకాల ఆందోళనలో, రకరకాల ప్రదర్శనలో, రకరకాల ఆవేదన, ఆక్రందన వ్యక్తీకరణలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని వ్యక్తం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ దినవారీ నిరాహార దీక్షలు చూస్తూ ఉంటే మనసు ఎంతగానో కలగలుగుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది. అందుకే మూడో విడతగా నిన్నటి నుంచి మళ్ళీ మీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాను. ఈ సమయంలో మీ మునుగోడులో మీ సమక్షంలో మీకు సంఘీభావం తెలపడం కోసం నేను వీలు చేసుకోగలిగాను. మన ఆందోళనకు, ఆవేదనకు అండగా ఉండేటువంటి అట్టడుగు వర్గాల శ్రేయోభిలాషులు, బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల బిడ్డలు, తెలంగాణ వ్యాప్తంగా చైతన్యాన్ని వ్యాపింపజేస్తున్నటువంటి నాయకులు మీ సమక్షంలోకి వచ్చి మీతో పాటుగా అంబేద్కర్ వద్ద ఆందోళన ప్రదర్శన రూపంలో కూడా చేసి ఇక్కడికి వచ్చినారనే విషయం తెలిసింది. మునుగోడు చేనేత బంధువులారా, కష్టం జటిలమైంది. మనకు మన మాటని ప్రభుత్వ వర్గాలకు ఒత్తిడిగా మన సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశలో తీసుకువెళ్ళే విధంగా కావలసినటువంటి బలం లేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు, స్వీకరిస్తూనే ఉన్నారు, ఒప్పుకుంటూనే ఉన్నారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న చోట్ల కూడా వృత్తిపరమైనటువంటి సమస్యల పరిష్కారంలో కూడా ఇటువంటి దుఃఖం ఏర్పడితే ఇక దానికి అంతులేదు. ఈ తుప్పిలు తుమ్మిల మహమ్మారి, ఈ ఉపద్రవం మార్చి నుంచి మనం అందుకున్నప్పటికీ సాధారణంగా నేత కార్మిక కుటుంబాల్లో జనవరి నుంచే ఉగాది దాకా, సంక్రాంతి నుంచి ఉగాది దాకా మొగ్గం కాస్త నెమ్మదిస్తుంది. ఉగాది దాటిన తర్వాత వేగం అందుకుంది అంటే మళ్ళీ దీపావళి, కార్తీక నోముల తర్వాత మళ్ళీ నెమ్మదిగా సంక్రాంతి సమయానికి మళ్ళీ సన్నగిలి ఒక 3 నెలల పాటు కొంచెం తక్కువగా ఉత్పత్తి. అలాంటి ఉత్పత్తి స్తంభించిన సమయం నుంచి ఇప్పటిదాకా మీకు అంత శ్రమలే ఉంది. అందుకే ఈ దుఃఖం పెరిగిపోయింది, అందుకే ఈ కష్టం పెరిగిపోయింది. మొదటి వారం నుంచే నేను అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వం పైన నా వంతు ఒత్తిడి, నా వంతు బాధ్యతగా చేయడం బహుశా మీ దృష్టికి మీరు కూడా గమనించి ఉంటారు. మే ఆఖరిలో రాతపూర్వకంగా కూడా కేంద్ర జౌళి శాఖ మంత్రులకు విజ్ఞాపన, ముఖాముఖం సంప్రదింపులు ఒక మాట అయితే, రాతపూర్వకంగా అదే పక్షంలో ఉన్నటువంటి వాడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలతో పాటు కూడా నేను నా వాళ్ళ కోసం మీ జాగ్రత్తలు నేను పాటించే పరిస్థితులు లేను అనేటువంటి హెచ్చరికగా వారికి రాతపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రధానంగా చేనేత ఉత్పత్తి కేంద్రాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించి క్షేత్రస్థాయి నివేదికను జూన్ 2వ వారంలో కేంద్రానికి సమర్పించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో వారి నుంచి కొన్ని స్పందనలు వచ్చాయి. కానీ నేను చెప్పినటువంటి నికరమైన మొదటి డిమాండ్కు సంబంధించి స్పందన వచ్చే సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. అది వాస్తవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కాకుండా కేంద్రం నుంచి ఇచ్చినటువంటి స్పందన, పేరుకుపోయిన నిల్వల విషయంలో మీరు అప్రమత్తం, వెంటనే చొరవ తీసుకోవాలి, దానికోసం ప్రదర్శనల నిర్వహణ, ముడి సరుకు అందుబాటులోకి తీసుకురావడంలో సులభం చేయాలి. ఈ 2 విషయాల్లో మిగతా డిమాండ్లతో మనం వాటిని ఇచ్చినప్పుడు వాటి విషయంగా విధానపరమైనటువంటి నిర్ణయం కేంద్రంలో ఎప్పుడు కానీ కొంచెం ఆలస్యమైనా దాని ఆచరణకు వచ్చిన తర్వాత మాత్రం అది కొన్ని దశాబ్దాల పాటుగా సాగించేటువంటి
ఉంటుంది కాబట్టి అందువల్ల జరిగినటువంటి నిర్ణయం ఏమిటి అంటే కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా ఉండేటువంటి ఈ-కామర్స్ పోర్టల్ని ప్రత్యేకించి చేనేత ఉత్పత్తులు, చేతి కళాఖండాలు వీటిని సునాయాసంగా విస్తారంగా అమ్మకానికి అనువైనటువంటి మాధ్యమాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ-కామర్స్ పోర్టల్ని సాంకేతికపరమైనటువంటి ఏర్పాటు కూడా దాదాపు ముగిసే దిశకు వచ్చింది. అతి త్వరలోనే మనకు అందుబాటులో వస్తుంది. అయితే మనకేంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంది. ఆ గుర్తింపు కార్డు నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఉత్పత్తిదారు చేతిలో బొమ్మ కనిపించేటువంటి ఫోన్ ఉన్నటువంటి నెంబర్ ఉంటే చాలు. ఆ నెంబర్తో గుర్తింపు కార్డు సంఖ్య నెంబర్తో అనుసంధానం చేసుకుంటే మన వద్ద ఉన్నటువంటి ఉత్పత్తుల యొక్క అమ్మకానికి సంబంధించినటువంటి నమోదు సునాయాసంగా అందులో అయిపోతుంది. ఇది ఒక వ్యవస్థ మొదలు కాబోతుంది. త్వరలోనే మీకు అందుబాటులోకి రావచ్చు. ఇక రెండో మాటగా ప్రదర్శనల విషయంలో చెప్పినప్పుడు ప్రతి రాష్ట్రంలో వీవర్ సర్వీస్ సెంటర్ ఉంది. కేంద్ర జౌళి శాఖ దాన్ని సద్వినియోగపరచడం ద్వారా ఆదుకోవచ్చును. ప్రదర్శనలు వారి ఆధ్వర్యంలో నిర్వహణ చేయండి అని చెప్తే ఈ కరోనా మహమ్మారి ఇంకా ఈ దుఃఖంగానే ఈ ప్రమాదంగానే ఉంది కాబట్టి భౌతిక దూరం పాటించాల్సిన జాగ్రత్త ఉంది కాబట్టి మాల్స్కు, ఆడిటోరియంస్కు, థియేటర్లకు వీటికి అనుమతులు ఇవ్వడం లేదు కాబట్టి ప్రదర్శన నిర్వహించడం సాధ్యం కాదు. అయినప్పటికీ విర్చువల్ ఎగ్జిబిషన్స్ నిర్వహించేటువంటి ఏర్పాట్ల గురించి వీవర్ సర్వీస్ సెంటర్స్కు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఆచరణ కోసం బహుశా ఈ ఆగస్టు మధ్యనాటికి ఈ చేనేత దినోత్సవం దాటి 15 ఆగస్టు దాటే సమయం వరకు ఆ విషయంలో కొన్ని ఏర్పాట్లు కూడా జరగవచ్చు. దీంతో పాటుగా మూడో నిర్ణయం ఏం జరిగింది అంటే సరుకు రవాణాలో ఏర్పడే ఇబ్బందులు మనకు ముడి సరుకు లేకుండా చేస్తాయి. కాబట్టి ఇటువంటి సంక్షోభాన్ని ఇంతకుముందు ఎరిగినటువంటి సంక్షోభం కాదు కాబట్టి మేము అప్రమత్తంగా లేని మాట వాస్తవమే. కానీ ఇక ముందు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ముడి సరుకు చాలా సునాయాసంగా ఉత్పత్తిదారులు చేరేటువంటి రీతిలో మేము వీవర్ సర్వీస్ సెంటర్స్ ఆధ్వర్యంలోనే బఫర్ ఇన్వెంటరీ స్టాక్ ఏర్పాటు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి కేంద్ర జౌళి శాఖ తెలపడం జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని కూడా అందరికీ చేరవేసే ప్రయత్నం జరిగింది. మరి మీ మునుగోడు దాకా చేరిందో లేదో మీ మునుగోడు మరి ఒక ద్వీపంలా భూమిలాగా మీకు నాకు వివరైతే తెలియదు. ఇది కాక నేను ఇంకా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కొనసాగిస్తున్న పోరాటం ఏమిటి అంటే మార్చి నెల నుంచి ఈ ఏడాది ఆఖరు వరకు కనీస నెలవారీ గుర్తింపు కార్డు ఉన్నటువంటి ప్రతి చేనేత నేత కార్మికునికి అందజేయండి అనేటువంటి విన్నపం, ఒత్తిడి, డిమాండ్ పోరాటంగానే ఉంది. వారి వైపు నుంచి స్పందనగా వచ్చేటువంటి ఆస్కారం ఇంకా కనిపించడం లేదు. అది కూడా నేను మీకు ఉన్నట్టుగా తేటగా చెప్తా ఉన్నాను. అయితే దానికి సంబంధించి రాతపూర్వకంగా సమాధానం నాకు ఇవ్వలేదు. కానీ చర్చల సమయంలో మాత్రం నాకు ఒక ప్రస్తావన సంకేతం కూడా చేయడం జరిగింది. జనధన్ ఖాతాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత మేరకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని ఆ ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఉజ్వల గ్యాస్ సిలిండర్ల రూపంలో ఈ నవంబర్ ఆఖరు దాకా ఆదరణ ఉండబోతోంది. దాంతో పాటుగా పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా ఉచిత ఆహార ధాన్యాలు అందుబాటులో సమకూర్చనున్నాం కాబట్టి ఇంతకు మిక్కిలి వృత్తి పరివారాల వారికి, చేనేత కార్మికులకి కానివ్వండి, ఆర్థిక క్లాస్కి ఎవరికైనా కానివ్వండి, వారికి అదనంగా అనంటే భారీ వ్యయంతో కూడినటువంటి ఆలోచన. దాన్ని ఆర్థిక శాఖ సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనలు అయితే అక్కడ పంపిస్తున్నామని చెప్పి ఆ దేశంలో అది ఆగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం, నేనేం తెలంగాణ ప్రభుత్వాన్ని నింద చేయడం లేదు. నేను వాళ్ళ వాడిని కాదు, ప్రతిపక్షంలో ఉన్నవాడిని. కానీ అయిన దానికి కాని దానికి అవసరం లేని దానికి నిందలో విమర్శలో చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. థ్రిఫ్ట్ ఫండ్ అంటే ధూపదీర్చే కార్యక్రమం. ధూపదీర్చడం అంటే ఆ 36 నెలల కోసం మనం జమ చేసుకున్నటువంటి సొమ్ముకు 2 ప్రభుత్వం జమ చేసి అది ముగిసిన తర్వాత విడుదల చేస్తే అది మనకు ఒక ఆదరుగా చిన్నపాటి పెట్టుబడిగా మిగులుతుంది అనేటువంటి థ్రిఫ్ట్ ఫండ్. అది దానిని కరోనాను చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో పెద్ద ఉదాహరణగా, సంతోషం, పర్వాలేదు, అంత మట్టుకన్నా మీరు అవధానం
ఆవేదన చూపించిన దండం అని అంటూనే మీరు ఒక 3 నెలలు 6 నెలలు ముందు జరిపి దాన్ని విడుదల చేసే నిర్ణయం చేశారు, బాగానే ఉంది నాయన. కానీ మాదొక విన్నపం అని చెప్పి నేను జూన్ మధ్య నుంచే వారికి చెప్తూ వస్తా ఉన్నా. వారు నిర్ణయాలు చేస్తున్నటువంటి దశలో జీవోలు విడుదల చేయకముందే వారికి విన్నపం చేయడం అయింది. 36 నెలల మొత్తం నేత కార్మికులు వారికి వెసులుబాటు అయ్యి కాక ఉండి లేక ఒకవేళ చెల్లించకపోతే కూడా పట్టించుకోకుండా, అంతేకాకుండా మీరు ముందుకు జరిపినటువంటి 3 నెలలు 6 నెలలు ముందుకు జరిపించి దానికి కోత పెట్టినారు. కానీ ఆ కోత మీ చెల్లింపులో మాత్రం ఉండదు. ప్రభుత్వం కదా, తెలంగాణ ప్రభుత్వం దగ్గర నిండుగానే సొమ్ముంది, పెద్ద చింతపడాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితిలో మీరు ఆ 36 నెలల మొత్తానికి మొత్తం మీరు ప్రతి ఖాతాలోకి ఖాతాదారుకు చేనేత కార్మికుడికి జియో ట్యాగ్ నెంబర్ ఉన్నటువంటి వారికి ఇస్తారు కాబట్టి, ఆ ఖాతా ఉన్న వారికి ఇస్తారు కాబట్టి వారికి ఆ 36 నెలల సొమ్మును ఇవ్వండి అనేటువంటి విన్నపం చేయడం జరిగింది. ఆలోచన చేయలేదు. మీ సమక్షంలో ఈ ఆందోళన తీవ్రమవుతున్న దిశలో వారికి పెద్ద బరువైనటువంటి, ఇప్పటికి కూడా మన ఈ దీక్షల గురించి వారికి బరువులేవి లేవు పెద్దగా. ఆ 36 నెలల మొత్తం ఇస్తే, మొత్తంగా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కనుక మనకి ఇస్తే ప్రతి కార్మికుడికి కొంత వెసులుబాటు, కొంత పెట్టుబడిగా మారుతుంది. దాంతో పాటుగా రాగల 3 సంవత్సరాల కోసం, రాగల మరో 36 నెలల కోసం థ్రిఫ్ట్ ఫండ్ను ప్రకటిస్తే మనకు ఒక విశ్వాసం, మనకు ఆధారం ఏర్పడుతుంది. ఇది కాకుండా ఇంకేం చెప్తా ఉన్నాం, అయ్యా మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చాలా సంతోషం, పేద కుటుంబాల్లో జరుగుతున్న పెళ్లిళ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఆదరణ చూస్తూ ఉన్నారు, చాలా గొప్ప పని, అభినందనలు మీకు. ఇదే సమయంలో ఆ కార్యక్రమంలో, ఆ పథకంలో ఒక చిన్నపాటి జోడింపు చేస్తేనో, అందులోనే సర్దుబాటు చేస్తేనో తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి నాణ్యమైన పట్టు చీరలలో మీరు నిర్ణయించే ధరలో ఉన్నటువంటి పట్టు చీరల వినియోగమే మొదలు పెడితే దాని ద్వారా తెలంగాణలో పట్టు చీరల ఉత్పత్తిదారుల నుంచి చాలా వేగంగా అధిక సంఖ్యలో పట్టు చీరల వినియోగానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చే సొమ్ముతో పాటు ఆ సొమ్ములో ఒక పట్టు చీర కూడా ఆ శుభకార్యానికి వెళ్ళినటువంటి గొప్పతనం కూడా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. నాయన తెలంగాణ ప్రభువులారా అని చెప్పి దండం పెట్టి చెప్తా ఉన్నాం. వినిపించుకోవడానికి ఏం సిద్ధంగా అనిపించినట్టుగా కదలిక లేదు. అది కాకుండా గర్భిణీ స్త్రీలకు వాళ్ళు బట్టలు ఇస్తా ఉన్నారు, కిట్లు ఇస్తా ఉన్నారు, స్వాగతం, ఆదరణది. అటువంటి సమయంలో గర్భిణీ స్త్రీ, ప్రసవించే తల్లి పాలిస్టర్ చీరలు కట్టుకోవాలనే పరిస్థితులు ఉండదు. కానీ ఆ కిట్లలో 2 పాలిస్టర్ చీరలే ఉంటున్నాయంట. అందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం ఏమిటి అంటే, నాయన పాలిస్టర్ చీరే ప్రసవించిన తల్లికి ఉపయోగం కాదు కాబట్టి ఒక్క నిర్ణయాన్ని చిన్నగా సవరించండి. ఆ చిన్న సవరణతో తెలంగాణలోనే ఉత్పత్తి అయినటువంటి నూలు చీరలను మాత్రమే ఇవ్వాలి అనే నిర్ణయం చేస్తే చేనేత కార్మికులకు ఉపాధి పెంచిన వారైతారు. దాంతోపాటు గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన తల్లుల ఆరోగ్యం పట్ల నిజమైనటువంటి శ్రద్ధ చూపిన మర్యాద కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందుతుంది అనేటువంటిది కూడా విన్నపం చేయడం జరిగింది. కదలిక జరగలేదు. ఇలాంటి చిన్న సవరణలతోటి సంక్షోభంలో ఉన్నటువంటి, ఈ దుఃఖంలో ఉన్నటువంటి మన కుటుంబాల్లో కొద్దిలో కొద్ది వేడిలకు చన్నీళ్లతో చేసేటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం వద్ద సమయం, తీరిక, ఓపిక లేనట్టుంది. ప్రభువులు, పాలకులు చాలా వేడిగా ఉన్నట్టున్నారు. కాబట్టి మన వైపు శ్రద్ధ పెట్టగలిగినటువంటి కనికరం, కారణం వారిలో కనిపిస్తుంది. ఎందుకు కనిపించడం లేదని ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 2016, 2017 సంవత్సరాల్లో చనిపోయినటువంటి నేత కార్మికుల కుటుంబాల్లో కూడా వారికి ఇవ్వాల్సినటువంటి ఆ ఆపద్ బంధు సొమ్ము, అది ఆపదలో ఇచ్చినటువంటి చచ్చిపోయినటువంటి సావును నిర్ధారణ చేసి దాని ద్వారా ఇచ్చేటువంటి ఆ సొమ్ముని కూడా నిర్ధారణ చేసి విడుదల చేయడానికి ఇప్పటికీ జరగకుండా ఉన్నటువంటి ఆగిపోయినటువంటి వివరాలు, కేసులు అనేకం ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వింటూ ఉంటే పోతూ ఉంటే 2016, 2015 జరిగిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమయ్యింది కావచ్చు. అటువంటి కుటుంబాల్లో అప్పటికప్పుడు నిర్ధారణ చేసి వారం 15 రోజుల్లో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఆదరణ ఇస్తే దాని ద్వారా ఒక బలం ఏర్పడుతుంది. అయ్యో పోయిన దుఃఖం నుంచి కొంచెం తట్టుకొని ఇక తిండి రేపటి దారి ఏర్పాటు చేసినట్టు వీలు చేస్తుంది. అటువంటి వాటిల్లోనే వాళ్ళు కనికరం లేదు. పావలా వడ్డీ సొమ్ములు ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఏ రకమైనటువంటి అవకాశాలు సద్వినియోగం చేసేటువంటి ఉత్సాహం కానీ అండ కానీ చూపించడం లేదు. ఆరోగ్యశ్రీ అభివృద్ధి కావచ్చు, కొందరికి ఆందోళన లేదు కావచ్చు, కానీ అది అందరినీ ద్రాక్ష పండు అనేటువంటి చాలా మంది తెలుస్తూ ఉంది. అటువంటి దిశలో
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో ఇలాంటి ఆర్టిజాన్ క్లాస్ కైనా నేనేదో ఆ పక్షం వారిని చెప్పడం కూడా కాదు. ఇది ఆర్టిజాన్ క్లాస్కు ఉపాధి రంగంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి చాలా ఉపయుక్తమైనటువంటి రీతిలో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉండేటువంటి ఆ ఆరోగ్య సంరక్షణ ఉపయోగపడుతుంది అని చాలా చోట్ల విన్నాం. దాన్ని అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంతేకాకుండా నిన్ననే భారత ప్రధాని నెలవారీగా ఆయన మనోభావాలు చెప్పుకుంటూ ఉంటాడు రేడియో ద్వారా. అందులో భాగంగా గుర్తు చేశాడు, ఆగస్టు 7వ తేదీ గురించి గుర్తు చేశాడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు, చేనేత కళాకారులను ఆదరించేందుకు, ఆదుకునేందుకు అవసరమైనటువంటి అడుగు ముందు పడాలి భారతీయ ప్రజానీకం నుంచి అనేటువంటి వినపం ఉంది. అది సంతోషం. కానీ దాంతోపాటు ప్రభుత్వ పరంగా కూడా ఒక ఆర్థిక తోడ్పాటు, అండ అనేటువంటిది కల్పించాల్సిన బాధ్యత, భారం ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దానికి సంబంధించి పోరాటం నా వైపు నుంచి సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మీ విజ్ఞాపనలో భాగంగా నేను కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీరు బరువైనటువంటి పనేం కాదు, కనీసమైనటువంటి నిర్ణయం చేస్తే కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటుతో తెలంగాణ వ్యాప్తంగా ఇంత దుఃఖం, ఇంత ఆందోళనలో ఉన్నటువంటి ఈ చేనేత కుటుంబాల్లో కొంతలో కొంత సాంత్వన కలుగుతుంది అనేటువంటి విన్నపం నేను చేస్తూ ఉన్నాను. శ్రావణ పౌర్ణమికి అతి చెరువులో ఉన్నాము. నూలు పుణ్యంకి మొగ్గం గుంటకు ఎంత అనుబంధం ఉందో, దారంతో జీవించేటువంటి వారికి ఆ దారంలోంచి ఉత్పత్తి అయ్యేటువంటి యజ్ఞోపవీత గౌరవం ఉందో, అటువంటి యజ్ఞోపవీత ఉత్సవం కళ్ళ ముందర పెట్టుకొని ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం ద్వారా మన ఆత్మగౌరవ ప్రతిజ్ఞలు అందించేటువంటి ఉత్సవాన్ని కూడా ముందర పెట్టుకొని మీరు ఇంత దుఃఖంతో నిరాహార దీక్ష కూర్చుంటున్నారంటే ఇందులో మీ హృదయాల్లో ఎంత ఆవేదన నిండుకొని ఉందో, ఎటువంటి వేదనలో మీరు ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అందుకోసమే మీకు సంఘీభావం తెలపడం కోసం నిన్న సాధ్యమైన క్షేత్రాల్లో తిరిగాను. ఇప్పుడు ఇంకో చోట ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకోసమే మీకు ముఖం చూపించుకోవడమే సాధ్యం అవుతుందని మీకు చెప్తూనే వస్తున్నా. అయినప్పటికీ సాధ్యమైంది మీ నాకు రాగలిగడానికి, మీకు నమస్కారం చేయడానికి. విశ్వాసంగా ఉండండి, ధైర్యం చేసుకోవాలి. దేనికైనా ఏ సందర్భానికైనా పిలిచినా పిలవకపోయినా, అడిగినా అడగకపోయినా నా వంతు మద్దతుగా మీ బిడ్డది కాబట్టి నేను గౌరవ ప్రజానికి, తెలంగాణ పౌర సమాజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలకు ఎంతగా పనికొస్తున్నానో అంతకంటే అనేక రెట్లు మీకు నిరంతరం అండగా ఉండేటువంటి ప్రయత్నంలో నేను ఉంటుంటాను. ఉండడానికి ఎప్పుడు కూడా నేను ఉన్నాను అనేటువంటి మాట మీకు మనవి చేస్తూ, మీరు ఏమాత్రం అధైర్యపడకుండా మీ ఆందోళన ప్రజాస్వామ్యబద్ధంగా క్రమశిక్షణతో కొనసాగాలని విన్నపం చేస్తూ, నేను బయలుదేరడానికి అనుమతించమని ప్రార్థన చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై భారత్.